హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా మంచిగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కొంచెం లేట్గానే లేచానండి. దిండు కవర్లు వేయడం మర్చిపోయాను మొన్న. ఇంకా ఈరోజు అయితే దిండు కవర్లు కూడా వేసేస్తాను. ఏమోనండి, ఈ మధ్య 6:30 అయినా కానీ ఇంకా చీకటిగానే ఉన్నట్టుంది. ఆ మంచు వల్ల ఏమో తెలియదు. 7 గంటలకి ఆ టైం 7 ఆ టైంకి తెల్లవారినట్టు కనిపిస్తుంది. లేకపోతే చీకటిగానే ఉంది. అందుకని చెప్పేసి ఈ మధ్య కొంచెం లేట్గానే లెగుస్తున్నారు. మా నాన్న ఇంకా ఈరోజు పనికి వెళ్ళలేదండి. కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు. అన్నం తినేసి వెళ్తామని చెప్పారు. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగు రైస్ అయితే కడిగి పెట్టేసాను. నైట్ కొంచెం అన్నం ఎక్కువగానే వండాం కదా, అదైతే బాక్స్లో పెట్టుకొని. అంతేకాకుండా ఈ మధ్య అమ్మ ఉదయం వెళ్తే వచ్చేసరికి సాయంత్రం 4, 5 అలా అవుతుందండి. మధ్యాహ్నం అన్నం తినకుండా అంతసేపు. అది ఉదయాన్నే కొంచెం టిఫిన్ చేసి వెళ్ళి ఆ టైం దాకా ఉండాలంటే ఎందుకని చెప్పేసి ఇంకా అమ్మని ఉదయం పూట అన్నమే వండమని చెప్పానండి. ఎందుకంటే అన్నం అయితే ఒక ముద్ద తినిపోతే కొంచెం అటు ఇటుగా లేట్ అయినా ప్రాబ్లం ఏముండదు. టిఫిన్ అంటే చాలా తక్కువ కాబట్టి నాకు కూడా కొంచెం భయంగా ఏముండదండి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం అమ్మకి హెల్త్ బాగోట్లేదు. ఇంకా ఈరోజైతే అమ్మ బీరకాయ కర్రీ చేస్తున్నారండి. నిన్న నైట్ కూరగాయల బండి వచ్చింది. ఇంకా కూరగాయలు తీసుకున్నారనమాట. ఇంకా పొద్దున్నే కాబట్టి అమ్మే చేస్తున్నారు అన్నం కూర. ఇంకా నేనైతే అంట్లు అవన్నీ ఇలా కూరగాయలు కోసే పని ఉదయాన్నే నేను చేశాను అనుకోనండి. అది ఒక అరగంటలో అయిపోవాల్సింది 1 గంట పట్టిద్ది. అందుకని ముందు ఉదయాన్నే చేసే టైంలో అయితే అమ్మ నాకు ఇవ్వరు, అమ్మే చేసేస్తారు. ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేసి తిరగమాత అయితే పెట్టేస్తున్నారు. నేనైతే వెళ్ళి అంట్లు తోముకొని ఇంకా కసులు చిమ్మేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే ముందు వంట అవన్నీ చేసేస్తున్నారు కాబట్టి దానికి యూజ్ చేసినవన్నీ మళ్ళీ వచ్చేస్తాం. మన లైఫ్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి కదండి. మనకి ముఖ్యమైనవి అయితే గుర్తుపెట్టుకోవాలి. అవి అవసరం లేదు అని అనుకునే వాటిని అప్పుడే మర్చిపోవాలండి. మనల్ని అంతగా బాధ పెట్టిన విషయాలు అయితే వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది. అవి అప్పటికప్పుడే ఇంకా మర్చిపోయామనుకోండి, ఆ విషయం ఒకవేళ మన లైఫ్ని ముందుకి మనం కొంచెం పైకి ఎదిగే విధంగా ఉంటే అది గుర్తు చేసుకున్నా పర్వాలేదు. కానీ మనల్ని కిందకి లాగుతుంది అని అనుకుంటే దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటిని ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఆగిపోతాం, ముందుకెళ్ళే ప్రయత్నం చేయలేమన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఏ విషయం ఎక్కడి విషయం అక్కడే మర్చిపోతానన్నమాట. మనల్ని బాధ పెట్టే విషయాలని ఎప్పుడు గుర్తు చేసుకుంటా అలా ఉంటే ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. ఇంకా బీరకాయ అయితే ఈ మధ్య తీసుకోలేదండి, చాలా రోజులు అవుతుంది. అందుకని చెప్పేసి పచ్చెనగపప్పు వేసి చేస్తున్నారనమాట. గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడాలి అని అంటే నాకు ఆడ ఏం లేవండి. ఎందుకంటే నేను అన్నీ మర్చిపోతాను. ఈ క్షణం నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఏం జరుగుతుంది అనే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. నాకు అలా ఉండడమే ఇష్టము. అలా ఉంటేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, బాధపడాల్సిన అవసరం ఉండదు. నేను ఇంకా ముందుకి ఏ విధంగా వెళ్ళాలా అని చెప్పేసి ఆ ఆలోచన కూడా ఉండదండి. ఈ క్షణంలో నేను ఎంత హ్యాపీగా ఉన్నాననే ఒక్కటే చూసుకుంటాను. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు మన లైఫ్. ఇప్పుడు ఈ క్షణం నవ్వుతూ ఉండొచ్చు, ఇంకొక క్షణానికి ఏడుస్తూ ఉండొచ్చు. నా లైఫ్ అంత కష్టంగా ఉంటుంది అన్నమాట నాకు. ఇంకా అమ్మ అయితే అన్నం అయితే తినేసి వెళ్ళిపోయారండి. ఇంకా ఈరోజు అయితే 4 అవుతుందంట వచ్చేసరికి, చెప్పేసి వెళ్ళారు. పిల్లలకి టీకాలు అవన్నీ వేస్తున్నారు కాబట్టి. అమ్మ బాక్స్ ఏం తీసుకెళ్ళలేదు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది వచ్చేసరికి అన్నారు. ఇంకా నేనైతే అన్నం తినేసి ఇంకా అంట్లు తోమి కొంచెం అల్లం తీసుకున్నారండి నైటు. అంటే కూరగాయల బండి వచ్చిందని చెప్పాను కదా, అల్లం పచ్చడి పెడదామని కొంచెం అల్లం ఎక్కువ తీసుకున్నారనమాట. శుభ్రంగా క్లీన్ చేసేసి ఆరపెట్టమని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా బియ్యం కూడా అయిపోయినాయండి. బియ్యం కొంచెం ఏరేసి ఈరోజు అయితే పెట్టర్లేండి పచ్చడి, ఎందుకంటే వచ్చేసరికి లేట్ అవుతుంది కదా.
ఉదయం నుంచి సాయంత్రం దాకా నించొని పిల్లలకి టీకాలు వేయించి ఆడ నుంచి నడిచి వచ్చేసరికి సరిపోతుంది. వచ్చేసరికి సప్పబడిపోతారనమాట. ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏం పని చేయలేరు. సాయంత్రం ఇంకా కాసేపు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కడిగేసి ఎండలో పెడితే ఒక 5 నిమిషాల్లో ఆరిపోతాయండి. మంచిగా చక్కగా రెడీ అయిపోతుంది అన్నమాట పచ్చడి పెట్టుకోవటానికి. ఈ పచ్చడి అయితే ఇంకా ఒక బ్రేక్ఫాస్ట్లోకి నానైతే ఇంకా ఉదయాన్నే పెరుగన్నము తీసుకొని వెళ్తారు కాబట్టి బాక్స్లోకి వేసుకోవటానికి ఇలా ఒక నెల 2 నెలలు వస్తుందండి. సరిపోతుంది అనమాట. అయిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇదైతే నార్మల్గా అల్లమేనండి, మామిడి అల్లం కాదు. ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నాను. ఈ ఎండాకాలం కాబట్టి తొందరగానే ఎండిపోయినాయి, అంటే ఆరిపోయినాయి అనమాట. ఇంకా దండాల మీద ఉంటే ఇంకా తెల్లగా అవుతాయి, కలర్ పోతాయి అని చెప్పేసి బట్టలన్నీ తీసేసి చక్కగా మడతేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా సాయంత్రం అయితే నాన్న పెందలాడొస్తారు కాబట్టి నాన్న అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలంలో ఎద్దుల వెనకాల తిరిగి నీళ్ళు కట్టి గట్లు ఎమ్మట అలా తిరిగేసి ఒక్కరోజేమో ముందు వస్తాడు, ఒక్కరోజేమో లేట్ అవుతుందండి. ఇంకా అందుకని చెప్పేసి వేడి నీళ్ళు కాగబెట్టి పెడతాము. ఎందుకంటే కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదండి, వాటి చుట్టూ తిరిగి అలా పని చేసి వచ్చేసరికి వేడి నీళ్ళు అయితే కాస్త నొప్పులు తగ్గటానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి వేడి నీళ్ళు పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు సింపుల్ కదండి మా లైఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.